ఈయన పేరు అడపాల శ్రీరామమూర్తి. ఒకప్పుడు పాడి పశువులతో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించిన ఆయన కుటుంబ విభేదాల మధ్య ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజమండ్రిలోని మహాంకాళి ఆలయం సమీపంలోని శ్మశాన వాటిక వద్ద గోదావరి ఏటిగట్టుపై చిన్న టెంట్ వేసుకుని నివసిస్తున్నారు. తన చుట్టూ ఆకలితో అలమటించే కుక్కల క్షేమం కోసం తన జీవితాన్నే ఆయన అంకితం చేశారు. శ్రీరామమూర్తి రోజు పొద్దున్నే లేచి స్వయంగా వంట చేసి రోడ్డుపై తిరిగే కుక్కలకు నిండుగా ఆహారం పెడతారు. తనకు తినడానికి ఏమీ లేకపోయినా ఈ మూగ జీవాల ఆకలి తీర్చడానికి ఆయన ఎప్పుడూ ఆరాట పడుతుంటారు. అటుగా వెళ్లేవారు సహాయం చేస్తే ఆ డబ్బును కుక్కల కోసమే ఖర్చు చేస్తారు. ఆయనకు వచ్చే ప్రతి రూపాయిని వాటి బాగోగుల కోసం వెచ్చిస్తారు. అలాగే కొంతమంది తమ పెంపుడు కుక్కలను కూడా ఆయనకు అప్పచెప్పి వాటి సంరక్షణ కోసం డబ్బు అందిస్తున్నారు. ఆ డబ్బుతో సునకాల బాగోగులు చూసుకుంటారు. అడపాల శ్రీరామమూర్తి నా పేరు. రాజమండ్రి గోదావరి గట్టు అండి, ఇది ఏటి గట్టు అంటారండి. ఈ గట్టు మీద ఇక్కడ నేను టెంట్ వేసుకుని ఇక్కడ